మంతని నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలో మొన్న మరియు నిన్న బీఆర్ఎస్ నాయకులు దొంగే దొంగ అన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. వారు అనొచ్చా, అతను అనొచ్చా, వాడు అనొచ్చా, నేను ఇదివరకు చాలా సందర్భాలలో చెప్పిన పదజాలాన్ని మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగానే మాట్లాడతాం. లేదు అంటే మాకు మీ సంస్కృతి ఏదైతే ఉందో మాకు వచ్చే విధంగా చేయొద్దు అని చెప్పని మాకు కూడా మాట్లాడవచ్చు అని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు మొన్నటికి మొన్న వర్షాకాలానికి సంబంధించిన ప్రకృతి ఏదైతే ఉందో, ఎండాకాలంలో ఎండలు కొట్టడం, వానాకాలంలో వానలు కొట్టడం, చలికాలంలో చలి పెట్టడం అనేది ప్రకృతి ఒడిలో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. వర్షాకాలానికి సంబంధించింది అతివృష్టి పైన వానలు బాగా కొట్టి ఈ ప్రాంతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగైదు ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో కట్టిన వాటికి సంబంధించిన బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి కొంతమేర వచ్చి పంట నష్టం జరిగితే ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన తీరు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఈ ప్రాంత శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఆలోచన చేసి ఒకవేళ రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా రైతులకు ఎలాంటి నష్టం జరిగినా కూడా ప్రభుత్వం మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి మరియు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వర్షాకాలం రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలన చేసి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేసిన టీఆర్ఎస్ నాయకులకు కళ్ళు కనిపిస్తలేవా, అంచనాలు తయారు చేయండి అని చెప్పని ప్రభుత్వ పరంగా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల కొరకు ఉపయోగపడే ప్రయత్నం కాదది. మొన్నటికి మొన్న ఆ నాయకునికి రేపో మాపో నేను ఎక్కడ నాకు ఇబ్బంది కలుగుతుందో సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు వెలువడిన తర్వాత డిప్రెషన్కు గురై అహంకారానికి గురై అహంకారపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న మంతనిలో యూరియా బస్తాలకు సంబంధించిన విషయంలో కూడా అహంకారపూరితంగా మాట్లాడే తీరి వీడియోలలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన రామగుండం ఫర్టిలైజర్కు సంబంధించిన ప్లాంట్ ఏదైతే ఉందో అమోనియాకు సంబంధించిన గ్యాస్ లీకేజీ వల్ల ప్లాంట్ షట్ డౌన్ కావడం జరిగింది. ఆ ప్లాంట్ షట్ డౌన్ కావడంతో ప్రొడక్షన్కు ఇబ్బంది కలిగి యూరియా సరఫరా కొద్ది రోజులకు అంతరాయం కలిగింది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన యూరియా సప్లై ఏదైతే ఉందో గత సంవత్సరం కంటే ఎక్కువనే సప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక 5-6 రోజులు ప్లాంట్ షట్ డౌన్ అయితే గగ్గోలు పెట్టి అహంకారపూరితంగా మాట్లాడంగానే ప్రజలు బాగా చేస్తూ ఉన్నాడు అని చెప్పని అనుకుంటున్నావేమో, కానీ అది నీ అహంకారం గడిచిన కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే నీ అహంకారంతో ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించినవో మళ్ళీ దానికి తెరలేపే విధంగా కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుండి ఈ అహంకారపూరితంగా మాట్లాడే ధోరణి ఎక్కువైపోయి
ఈ ప్రాంత ప్రజలు దాదాపు 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది. సంవత్సరంన్నర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకులు శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు ఈ ప్రాంతంలో అలజడు లేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. నువ్వు మళ్ళీ ఆ అహంకార ధోరణితో కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగానే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నావు. ప్రజలు నిన్ను ఎట్లా కూడా దరిచేరనియరు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నీకు ఏ విధంగా కూడా స్థానం ఉండదని చెప్పని గమనించుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మా ప్రాంతంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు అన్ని విధాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లులు కూడా మండలానికి ఒక గ్రామంలో పైలట్ గ్రామంగా ఎన్నుకొని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులను కూడా మొదలుపెట్టి బిల్లులు కూడా రావడం జరిగింది. అదే మీ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో రోడ్లు కానీ మంత్రికి సంబంధించిన శివారం దగ్గర బ్రిడ్జ్ పనులు కూడా మొదలైనాయి. అలాగే మీ హయాంలో మొదలుపెట్టిన ఒడేడు బ్రిడ్జికి సంబంధించింది కూడా ఆ బ్రిడ్జు పేక ముక్కల్లాగా ఎగిరిపోయేదాన్ని కూడా మళ్ళీ రీటెండర్ పెట్టి పనులను ప్రారంభం చేసే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనతోనే ఉన్నారు తప్ప నీలాంటి వాళ్ళను ఒక్కరోజు కూడా నీలాంటి వాడిని ఏం చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదు. నీలాంటి వాడిని పేరు కూడా ఊసెత్తడు. మా నాయకులు శ్రీధర్ బాబు గారి పేరు వత్తందే నీకు పబ్బం గడిపే పూట గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి చేయాలని చెప్పని చూస్తా ఉన్నావు. ఖబర్దార్ అని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రామగిరి